ఈ దేశం ఆ దేశం తిరుగుతూ చైనా వెళ్ళిపోయాననుకోకండి. ఇంకా అమెరికాలో అక్క నెత్తి మీదే కూర్చున్నా. మరి చుట్టూ ఈ చైనా మొహాలేంటి, ఈ డాన్సులేంటి, ఈ గోలేంటి అంటారా? చైనా వాళ్ళు పడవల పండగ చేసుకుంటున్నారు. వాళ్ళది ఒక ఫేమస్ పండగుంది, బోట్ ఫెస్టివల్ అని. నాకు తెలిసి నేనైతే చైనాలో ఇప్పట్లో అయితే కాలు పెట్టను. చైనాలో కాలు పెట్టకుండానే వాళ్ళ పండగ చూసే అవకాశం వచ్చింది. మరెందుకు వదులుకోవటం? రండి మరి చూసేద్దాం. అసలు ఇలాంటివుంటాయా అనిపించే రకరకాల చైనీస్ కళలు, ఎన్నో రకాల డాన్సులు, బోల్డన్ని విశేషాలు. ఏదైనా నచ్చకపోతే స్కిప్ కొట్టండి కానీ చివరి వరకి చూడండి. ఎందుకంటే రకరకాలు ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. చూసారా? మా అక్క నన్నిలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా పొద్దున్నుంచి ఈ బోట్ రేసులు జరుగుతున్నాయి కానీ మేమొచ్చింది ఫైనల్స్ చూడ్డానికి. కానీ నేను మొబైల్ సర్దుకొని ముస్తాబు చేసుకునేసరికి ఒక 10 నిమిషాలు లేటైపోయింది. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు కార్ పార్కింగ్ కూడా వెళ్లకుండా మధ్యలోనే దిగిపోయి వీడియోలు తీయడం మొదలుపెట్టేశాను. ముక్కు ఏది అంటే డైరెక్ట్‌గా చూపించకుండా తల చుట్టూ తిప్పి చూపించినట్టుంది వీళ్ళ పార్కింగు. నాకింతే ప్రాప్తం అనుకుంటూ ఇక్కడ్నించి జూమ్ చేసి బోల్డన్ని వీడియోలు తీశాగాని మనకి రాసి పెట్టుంది దగ్గర్నుంచి చూడమని. మీకు బాగా దగ్గర్నుంచి చూపిస్తా. అసలు అమెరికాలో ఉన్నామో, చైనాలో ఉన్నామో అర్థం కాదు. అంతమంది చైనా వాళ్ళున్నారిక్కడ. ఇక్కడున్న చైనా మొహాల్లో కలిసిపోకుండా ఉన్నది మా మొహాలే. నేను, మా అక్క, వాళ్ళ మరిది కూతురు వచ్చాం. అక్కడ క్యూలో నుంచి బయటపడగానే పరుగో పరుగు. అక్కడ స్టేజి మీదేదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలే. మెయిన్ బోట్ రేస్ ఎక్కడ మిస్ అయిపోతామేమోనని గబగబా పరుగు. ప్రోగ్రామ్ ఏం జరుగుతుందో కానీ వచ్చే మ్యూజిక్ మాత్రం కొంచెం జానపదం స్టైల్లో ఉంది. మన కళ్ళు మాత్రం చుట్టూ ఉన్న జనం మీద, అక్కడున్న స్టాల్స్ మీద పెట్టేసి చెవులు మాత్రం స్టేజి మీద పెట్టేద్దాం. ఈ పాప నుంచున్న స్టైల్ చూడండి, ఏదో ఏంజెల్ లెవెల్‌లో ఉంది కదా! హమ్మయ్య! ఫైనల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయ్యే లోపల కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఇది ఇప్పటి పండగ కాదంట. ఎప్పుడో బీసీ కాలం నాటి పండగంట. ఆ బీసీ కాలం నాటి రోజుల్లో క్యూ యువాన్ అనే అతను ఒక మంచి పొయెటు, ఒక మినిస్టర్ కూడా అంట. అయితే పొలిటికల్‌గా జరిగిన కొన్ని విషయాలు నచ్చక నీళ్ళల్లో బుడుంగని మునిగిపోయి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఆయన ఫ్యాన్లుంటారు కదా! వాళ్ళేం చేశారు? ఆయన శవం వెతకడానికి గబగబా బోట్లేసుకుని బయలుదేరారు. అలా చాలా బోట్లు బయలుదేరటం వల్ల చేపలు ఆ సౌండ్‌కి బెదిరిపోయి ఆయన బాడీని తినకుండా ఉంటాయని, వాళ్ళు ఊరికే రావడం కాకుండా బోలెడంత అన్నం కూడా నీళ్ళల్లో పడేశారంట. చేపలు ఈ అన్నం తిని ఆయన బాడీని తినకుండా ఉంటాయని. చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఇది 5th డే 5th మంత్‌లో జరిగిందంట. అది మెల్లిమెల్లిగా పెద్ద పండగైపోయి బోట్ రేసింగ్ ఒక స్పెషల్ స్పోర్ట్ అయిపోయింది. ఆ కాలం నుంచి ఈ కాలంలోకొచ్చేస్తే ఇప్పుడైతే ఫైనల్స్ స్టార్ట్ అవ్వబోతున్నట్లున్నాయి. అందరూ వెళ్తున్నారు. అయితే వీళ్ళేంటో 1, 2, 3 నంబర్లు నేర్చుకుంటున్నారు. I think they're gonna win. Come on, let me. నేనిలా వీడియోలో మునిగిపోతే అప్పటి వరకు క్వైట్‌గా ఉన్న మా వాళ్ళు సడన్‌గా గొడవ. ఏంటా అని చూస్తే ఓ పిల్లాడు నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాడు. వాడిని ఆపినందుకు నిచ్చెనెక్కినట్టు పైకెక్కేశాడు. నమ్మరు కానీ ఒక్క సెకండ్‌లో జరిగిపోయిందంతా. ఇలాంటివాడు ఒక్కడుంటే చాలు ఇల్లు పీకి పందిరేస్తారంటారు కదా! పందిరేయడానికి పుల్లలు కూడా ఉండవు. వీడే ఇలా ఉంటే వాడు తమ్ముడైన వీడు ఏమవుతాడని వణుకొస్తోంది. Do they like scratch or do they just sign up? How do you know them? Like, do they just sign up? అన్ని బోట్లు రేసుకి రెడీ అయిపోయినాయి. ఇక్కడేమో మేమందరం మొబైల్ పట్టుకొని షూటింగ్‌కి రెడీ అయిపోయాం. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా. నేనైతే ఇంత పెద్ద కెమెరా ఎప్పుడూ చూడలే. టీవీల్లో, సినిమాల్లో చూశానంతే. సరే ఇంక రేస్ చూసేద్దాం. ఈ రేస్ చూడ్డం కూడా నేను ఫస్ట్ టైమే. మరి మీరెప్పుడైనా బోట్ రేస్ చూసారా? కామెంట్ చెయ్యండి.
That's the boat to come in. The boat to come in. 第二弹可能会有。第一弹这个桨都划的不齐。第二弹会有。第二弹已经领先了。哟，第一弹赶上来了！哟！哇哇哦！第一道赢了。第二道推荐人，第二道推荐人。You want to climb? Yeah, that's Natasha, I think we should go home. యాక్చువల్గా ఫైనల్స్ అనుకున్నాం కానీ అది సెమీఫైనల్స్ అంట. అందుకే ఇంకొక 3-4 సార్లు అలాంటి రేసులే జరిగినాయి. ఒక్కసారంటే మజా, రెండోసారంటే ఓకే, మూడోసారి కూడా చూడాలంటే ఏదో నంబర్లు నేర్చుకున్నట్టుంది. 1 2 3 4 5 అంటూ. ఆ మాత్రం నంబర్లు మీకు వచ్చు కదా, అందుకే మళ్ళీ మళ్ళీ చూపించట్లేదు. అక్కడ స్టేజీ మీద బోల్డని చైనీస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మరి అవన్నీ చూసేద్దాం. They're all taking turns off and fine unless they give up. Oh, he did? ఏంటో పరిగెత్తుకుని వచ్చా గాని ఈ డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెద్దగా కిక్కు రాలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ అలా స్కాన్ చేసుకుంటూ అక్కడ బోల్డని స్టాల్స్ పెట్టారు. చైనీస్ స్టాల్స్లో ఏముంటాయో అక్కడ కూడా ఒక లుక్ వేసేద్దాం. Alright, up next we have Hon Viet, Spirit of Vietnam, with a dance called Dancing with the Sound of Heavenly Flute. They describe it as a story about two young men who got lost in the forest and experienced the beauty of fairies dancing in the dance of the white cranes. అబ్బో, అసలు ఎన్ని స్టాల్స్ పెట్టారో కానీ ఎక్కడ చైనీస్ ఐటమ్స్ అంటే చైనీస్ బట్టలు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అలాంటి వస్తువులు ఎక్కడా అమ్మట్లేదు. చైనీస్ ఐటమ్స్ చీప్ కదా, బోళ్ళు కొనేసుకుందామని తెగ ఊహల్లో తేలిపోయా. ఇక్కడ చూస్తేనేమో ఎక్కువగా ఎడ్యుకేషన్ సంబంధించినవి, ఫ్రీ ఐ క్యాంప్స్, అలాంటి ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఉన్నాయి. అలా తిరుగుతూ ఉంటే ఇదిగో ఇక్కడ ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తారంట. అంతే, ఇంకా ఫ్రీగా వస్తే వదులుకోవడం ఎందుకు? ఇది ఫ్లూ వ్యాక్సిన్. యుఎస్లో ఈ సీజన్లో అందరికీ జ్వరాలొస్తాయంట. అందుకనే ఇక్కడ అందరూ ఈ సీజన్లో వ్యాక్సినేషన్ చేయించుకుంటారంట. నేనా ఏదో చుట్టం చూపుగా వచ్చిందాన్ని హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే అదో పెద్ద తతంగం ఇక్కడ. ఆ తతంగమేమీ లేకుండా హాయిగా ఫ్రీగా ఇస్తున్నారు. నేనేమో అసలే ఫ్రీగా ఫినాయిల్ ఇస్తే తాగను కానీ ఇంటికి పట్టుకెళ్లే టైపు. మరి దీన్నెందుకు వదులుతాను? అదీ కాకుండా వీళ్ళు ఫ్రీగా వ్యాక్సిన్తో పాటు కొన్ని ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. అందుకే మరి చైనీస్ అమ్మాయికి చేయిచ్చేశా. బ్యాండెడ్ కూడా బ్రాండెడ్, వాల్గ్రీన్స్ వాళ్ళది. ఏంటిది? చాలా చల్లగా ఏంటిది? Antiseptic lip balm. ఫ్రీ బ్యాగ్.
ఇంకొకటి బాగా నచ్చింది ఇది. ఈ అమ్మాయిని, ఈ సీతాకోకచిలుకల్ని చూడగానే నాకు చిన్నప్పుడు చదువుకున్న తెలుగు గ్రామర్ గుర్తొచ్చింది. ఉపమాన అలంకారాలకి ఎగ్జాంపుల్ ఇది చెప్పేవాళ్ళు. ఆ సీతాకోకచిలుకలు ఆమె ముఖముని పద్మమని భ్రాంతిపడుచున్నవి అని చెప్పేవాళ్ళు. అది గుర్తొచ్చింది. అదేంటో మరి అన్నీ వెళ్ళి ఆ అమ్మాయి మీదే కూర్చుంటున్నాయి. ఒక చిన్న క్లోజ్డ్ టెంట్లో సీతాకోకచిలుకలు ఈ అమ్మాయి ఉన్నారు. డబ్బులిచ్చి లోపలికెళ్తే ఆ సీతాకోకచిలుకలు మన మొఖాల్ని కూడా పూలనే అనుకుంటాయిలే. ఆ బటర్ఫ్లైని చూసి చూసి ఈ హెయిర్ క్లిప్ని చూసి బొద్దింకనే అనుకున్నా. ఉండటానికి బోలు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు పెట్టే పురుగుల్ని పావుల్ని తినలేం కదా. ఎంతైనా మనసు తెలుగుదనాన్ని కోరుకుంటుంది. కాని మొత్తం జనం ఇక్కడే ఉన్నారు. కూటి కోసం కోటి తంటాలు పడి ఏదో కొంచెం ఫుడ్ అయితే సంపాదించాం. ఈ పొట్లాలు చూసి మన పొట్టికలు గుర్తొచ్చాయి కానీ ఇవైతే రైస్తో చేస్తారంట. మా భోజనం పట్టుకొని మళ్ళీ స్టేజ్ దగ్గరికి పరిగెత్తాం. ఇప్పుడేవో మంచి మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. వీడియోలు బాగా రావాలని ఎలాగోలా దూరి దూరి ముందుకెళ్ళి సెటిల్ అయిపోయా. ఈ స్టేజి మీద డాన్సులు చూసి ముందున్న పాప మాత్రం వాళ్ళని తెగ ఫాలో అయిపోయింది. ఆ మధ్యలో ఉన్న అమ్మాయిని చూడండి, నడువెంత వంచుతుందో. సూపర్ కదా. ఇది చైనీస్ పిల్లల డాన్సు. వాళ్ళ కోఆర్డినేషన్ చూడండి ఎంత బావుంటుందో. నేనైతే కన్నార్పకుండా చూసా. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా.
ఎలా ఉంది? ఇదే వయసున్న మన పిల్లలైతే చేయగలరా ఇలాగా? ఇంత కోఆర్డినేషన్ కష్టమని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? ఇది మన ఇండియన్ చిన్నపిల్లల డాన్సు. మన ఇండియన్ పిల్లలే కదా, అది కూడా చిన్నపిల్లలు కదా అని ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా మనసు ఊరుకోలే. ముందు నుంచున్న 3, 4 తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో నుంచోబెట్టినట్టుంది స్టేజీ మీద. లావుగా ఉన్నాను, డాన్స్ చేస్తే బాగోదు అని ఫీలయ్యే వాళ్ళకి ఈ అమ్మాయి నిజంగా ఇన్స్పిరేషనే. ఎంత బాగా వేసింది! వీళ్ళు వేసిన సాంగు మీకు వినిపించట్లేదు. అది మీకు వినిపిస్తే మీకు నాకు దూరం పెరిగిపోతుంది. అదేనండి, కాపీరైట్ స్ట్రైక్ పడి ఛానల్‌కి కష్టాలు మొదలవుతాయి. అయినా ఆ పాట మనకి అర్థం కాని చైనీస్ భాష. ఈ డాన్సు నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మీకెలా అనిపించింది? ఇది కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంది. యాక్చువల్‌గా వీళ్ళు 5 మినిట్స్ వాయించారు కానీ మీకంతా వినిపించట్లేదు. వీడియోలో అంత ఫీల్ రాకపోవచ్చు, బోర్ కొడుతుందేమో అని. ఇది ఆల్రెడీ షార్ట్స్‌లో పెట్టానని మళ్ళీ పాట పెట్టలేదు కానీ, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళ జడలు చూసారా? అది నిజం కాదు. జస్ట్ తాళ్ళే. టోపీకి అటాచ్ చేసిన తాళ్ళు. బావుంది కదా! వీళ్ళు డాన్స్ చేసినంత సేపు చెప్పుల నుంచి టోపీ వరకు అబ్జర్వ్ చేయటం సరిపోయింది. ఈ వేవ్ కూడా ఎంత బాగా చేశారు కదా! నాకైతే భలే నచ్చింది. వేవ్ ఒకటే కాదు, వీళ్ళు తర్వాత చేసిన డాన్స్ ఫార్మేషన్స్ కూడా చాలా బావుంది. ఒక 5 నిమిషాలు చేసుంటారు కానీ, మీకు మాత్రం కొంచెమే చూపిస్తా. బోర్ కొట్టించనస్సలు. ఈ పండగ పేరే డ్రాగన్ బోట్ ఫెస్టివల్. మరి డ్రాగన్ చూడకపోతే ఎలా? అందుకే పాటలు, డాన్సులు ఆపేసి ఇది చూద్దామని వచ్చా. అందరూ డ్రాగన్ దగ్గర ఫోటోలు తీయించుకుంటూ ఉంటే, నేను మాత్రం దాని తల నిమిరి మనల్నందరినీ చల్లగా చూడమని దానికి చెప్పొచ్చా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. ఉంటా మరి.